ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేలా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను పడవ పెడుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్యాంపు ఆఫీసులకు దూరంగా ఉండడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఇప్పటికీ క్యాంపు ఆఫీసులో అడుగు పెట్టకపోవడంపై నియోజకవర్గ ప్రజలు బగ్గుమంటున్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పాలన సాగింది. దీనిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను నిర్మించారు. ఫలితంగా స్థానికులకు ఎమ్మెల్యే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారు. అయితే కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత వాటిని పూర్తి స్థాయిలో ఉపయోగించడంలో విఫలమైంది. నారాయణపేట నియోజకవర్గం క్యాంపు కార్యాలయం పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే ఉంది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సుమారు ₹1,00,00,000 వ్యయంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించారు. 2020 జూలై నుంచి అప్పటి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచే విధులు నిర్వహించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన పర్ణికారెడ్డి గెలవడంతో రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాత్రం ఇప్పటి వరకు అటువైపు తొంగి చూడలేదు. నివాసం నుంచే పాలన కొనసాగిస్తున్నారు. దీంతో గడిచిన 8 నెలలుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వినియోగంలో లేకుండా పోయింది. ప్రజల సౌకర్యార్థం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు నిర్మించింది. దీంతో అప్పటి నుంచి ప్రజలు అక్కడికి వెళ్లి ఎమ్మెల్యేలకు సమస్యలు చెప్పుకునేవారు. అయితే వాస్తు దోషం వల్లే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ కారణంగానే ప్రస్తుత ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అడుగు పెట్టేందుకు జంకుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. వాస్తు భయంతోనే పర్ణికారెడ్డి తన నివాసం నుంచే పాలన కొనసాగిస్తున్నట్లు సమాచారం. పట్టణ నడిబొడ్డున ప్రజలందరికీ అందుబాటులో ఉన్న క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఉపయోగించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇతర శాఖలకు కేటాయించైన భవనాన్ని వినియోగంలోకి తేవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.